మీ అందరికీ క్షమాపణతో నమస్కారం చెప్పుకున్నానండి. కారణం ఏంటంటే 5-6 సంవత్సరాలుగా నా ఇంటర్వ్యూ కోసం తరచూ నన్ను అడిగేవారండి. నేను ఏది ఆలోచించకుండా మీకు ఇంటర్వ్యూ ఇవ్వలేక నేను అనేవాడిని. మీ అందరూ బాధపడేవారు. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు కలిసిన తర్వాత, పార్టీలో చేరిన తర్వాత మీడియా పాయింట్ దగ్గర మాట్లాడమంటే ఎన్నో సంవత్సరాలుగా మీకు నాకు ఉన్న బంధంతో మా ఊళ్ళో మాట్లాడతానండి, మా ఊళ్ళతో మాట్లాడతాను అని చెప్పేసి అక్కడ మాట్లాడకుండా రావడం జరిగిందండి. మిమ్మల్ని నిరుత్సాహపరచకూడదు. 5 సంవత్సరాల నుంచి నాతోటి ప్రయాణం చేశారు ప్రేమగా. కానీ మీకు అందుబాటులో లేకపోవటం, రెండోది ఆలోచన నేను డిసిషన్ తీసుకోకపోవటం వల్ల మిమ్మల్ని కలలేకపోయాను. ఈరోజు కలిశాను. మంచిగా ఆ కారణంగా కలరాపన్నందుకు, మీకు ఇంటర్వ్యూ ఇవ్వనందుకు క్షమించమని కోరటం కలిగిందండి. గౌరవ ప్రజానీకం వారి ఆశీస్సులతో, వారి ప్రేమతో నిన్న రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను పార్టీలో చేరడం జరిగిందండి. ఇది 14 తారీఖున జాయిన్ అవ్వాలి. ఏదో కొద్దిమంది తోటి వెళ్దాం అనుకుంటే విపరీతమైన స్పందన వచ్చి సుమారు 3-4 వేల వెహికల్స్ కార్లతో ప్రయాణం చేయాలని ఎక్కడికక్కడ ఉత్సాహం ఉండటం వల్ల నేను భయపడ్డానండి. ఒక పక్క పిల్లలు పరీక్షలు అవుతున్నాయి. ఈ పరీక్షల్లో వాళ్ళు పరీక్ష కేంద్రానికి వెళ్ళటానికి ఈ మా ర్యాలీ చాలా ఇబ్బంది కలిగించేస్తుందనే ఉద్దేశంతో అదొక కారణం అండి. అలాగే రెండోది, ముఖ్యమంత్రి గారి దగ్గర అంత ప్లేసు లేదు. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతమందిని ముఖ్యమంత్రిగా చూడడం కష్టమని చెప్పేసి అదొక మెసేజ్ రావటం అండి. ఇంతమంది రావాలి, ఇంతమందిని వచ్చినప్పుడు చూడాలంటే అందరినీ చెక్ చేయాలి, సాధ్యపడదండి. వారు వెళ్ళిందని కూడా చెక్ చేయాలి, అసాధ్యం ఇది చెప్పడం వల్ల పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని, ముఖ్యమంత్రి గారి యొక్క మాటను దృష్టిలో పెట్టుకుని ఇక 14వ తేదీన వాయిదా వేసుకొని నిన్న రోజున వారి సమస్యలో చేరడం జరిగిందండి. అసలు ఫౌండర్లో నేను ఒకనండి. పార్టీ స్థాపనలో దురదృష్టం కొద్దీ కొన్ని శక్తులు వారితో నన్ను దూరం చేశారండి. అయినా ఈరోజు ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు మళ్ళీ వారిని చేరుకోగలిగారని చెప్పేసి చాలా ఆనందపడుతున్నానండి. పడ్డాం కూడా. మొత్తం మా కుటుంబం అంతా కూడా, నన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడ్డారండి. ఎటువంటి కోరికలు లేకుండా ఎంపీ సీటు కానీ, ఎంపీఎల్ఏ సీటు కానీ ఏం అడగకుండా వారి పిలుపు మేరకు వారికి సేవ చేయాలి. మన ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టిన తర్వాత వారు ఏదైనా ఇస్తే పుచ్చుకుని ప్రజలు సేవ చేయాలనే ఆలోచన తప్ప ఎటువంటి కోరికలు లేకుండానే వారు సేవ చేయాలని నిర్ణయించుకున్నానండి.